హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అయితే మనకి అటెండర్ పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి హిందూ కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. అన్ని నాన్ టీచింగ్ పోస్టులు వచ్చేసి అనమాట. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి January 16th అయితే మనకి రీసెంట్గా నిన్ననే అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ యొక్క వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి February 9th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ అన్ని గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి అన్నిటికన్నా ఎక్కువ ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి 33 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఈ యొక్క ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి level 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పేనే 18,000 నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉంటుంది. అలాగే మనకి అన్ని అలవెన్సెస్తో సహా 25,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 27 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. level 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారనమాట. అంటే 19,900 అయితే మనకి బేసిక్ పే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాటనీ విభాగంలో వచ్చేసి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కెమిస్ట్రీ విభాగంలో వచ్చేసి 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫిజిక్స్ విభాగంలో వచ్చేసి 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జియాలజీ విభాగంలో వచ్చేసి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత మనకి శాలరీస్ వచ్చేసి level 4 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. అన్ని అలవెన్సెస్తో సహా మనకి 40,000 అయితే మనకి శాలరీస్ అయితే పే చేస్తారనమాట. 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ అటెండెంట్ సంబంధించి ఈ యొక్క పోస్టులకి వచ్చేసి మనకి 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. level 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. అన్ని గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ కేటగిరీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా ప్రతి ఒక్కరికి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఒక ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఈక్వాలిటీ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసిన యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. రిలవెంట్ సైన్స్ సబ్జెక్ట్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. లేక మనకి గ్రాడ్యుయేట్ విత్ రిలవెంట్ సబ్జెక్ట్ ఉన్న యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 10+2 అంటే మనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. పర్ మినిట్ 35 words అయితే ఇంగ్లీష్లో ఉండాలి. లేదా హిందీలో వచ్చేసి పర్ మినిట్ 30 words ఉన్న యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఓన్లీ 10th class పాస్ అయితే చాలు. ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ అటెండెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకి కూడా 10th class పాస్ అయితే చాలు. అలాగే మనకి లైబ్రరీ సైన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎవరు కానీ మిస్ చేసుకోకుండా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫీజు మనకి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అలాగే ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ కూడా చాలా తక్కువగానే ఉంది. చూసుకొని ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెబ్సైట్లోకి వెళ్ళి 1-2 సార్లు చూసుకొని ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మిగతా డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లో ఉన్నాయి, చూసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్పింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి.